హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది కదండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో అందువల్ల ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? మసాలా పూరి అలానే ఆలు బఠానీ కర్రీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ టేస్టీ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేయాలో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ పూరి చేసుకోవడానికి నేనైతే గోధుమ పిండిని తీసుకున్నానండి. క్వాంటిటీ అనేది ఏమీ లేదు, మీకు కావాల్సినంత అయితే తీసుకోవచ్చు. సో దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1 స్పూన్ ఉప్మా రవ్వ, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, 1 స్పూన్ వరకు గట్టి పెరుగునైతే తీసుకోవాలండి. దీంట్లోకి కొత్తిమీర తరుగునైతే కొద్దిగా వేసుకున్నాను. అలానే కస్తూరి మేతిని కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. కలర్ కోసం కొద్దిగా పసుపునైతే వేసుకున్నాను. అన్నింటినీ వాటర్ లేకుండా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. సారీ అండి, సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా షుగర్ కూడా వేసాను. ఒక పావు స్పూన్ షుగర్ వేసుకోవడం వల్ల కలర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా అయితే పిండిని మనం కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా ముద్ద చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా కర్రీ కోసం 3 వరకు బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకుని కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు అలానే 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వీటిని వేగించుకోవాలి. ఇవి వేగే లోపుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న బంగాళదుంపల్ని కూల్గా అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని పైన ఉన్న పొట్టునైతే తీసేయాలి. ఈ లోపుగా మనం వేయించుకుంటున్న ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పచ్చి బఠానీలను అయితే వేసుకుని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు కలిపిన మసాలా పేస్ట్ కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. వీటిని వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, అలానే కర్రీకి తగ్గట్టుగా సాల్ట్, కారాన్ని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత పొట్టు తీసుకున్న బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటుందండి పూరీలోకి. సో అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాను. దీనిని కూడా ఒక 10 to 15 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనకి కావాల్సినంత వాటర్ని అయితే వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కల్ని ఆల్రెడీ ముందే ఉడికించుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి. మూత పెట్టుకుని 6 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత కొంచెం థిక్గా అయితే అవుతుందండి. ఈ లోపు మనం పూరీలను అయితే చేసేసుకుందాము. కలిపి పెట్టుకున్న పిండిని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకున్నానండి, కొంచెం ఎక్కువగా ఉందని. సో ఒక పార్ట్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా పొడవుగా అయితే చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది. అలాగే అన్ని ఈక్వల్ సైజులోకి అయితే వస్తాయండి. సో వీటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిని మనం చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలండి. కానీ చపాతీ కంటే కొంచెం మందంగా అయితే చేసుకోవాలి, ఎందుకంటే పూరి అనేది అలా చేసుకుంటేనే బాగా పొంగుతుందండి. ఈ విధంగా అన్ని పూరీల్ని చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్ని అయితే వేసుకుని హీట్ చేసుకున్నానండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకున్న పూరీలను అయితే ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. పూరిని ఆయిల్లోకి వేసిన తర్వాత గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసినట్లయితే పైన లేయర్ పొంగుతుందండి. సో అప్పుడు పూరీలన్నీ పొంగుతూ వస్తాయి. మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి చూడడానికి. ఈ పూరి అనేది వేగిన తర్వాత జాలీలోకి అయితే తీసేసుకుంటున్నానండి. అలానే మనం ఎన్ని పూరీలను అయితే చేసుకున్నామో అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు పూరీలకి పూరీ కూరతోనే తింటూ ఉంటాం కదా, అదేనండి శనగపిండి చట్నీ. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది. కానీ కొంచెం ఓపిక పట్టి టైం తీసుకుని చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరి అలానే ఆలు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, పూరీలన్నీ చక్కగా పొంగుతూ మంచి కలర్ఫుల్తో అయితే వచ్చాయి.
ఇలానే చేసి పెట్టుకున్న పూరీలన్నింటినీ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇంకేముందండి, ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! ఆయిల్ అనేది పెద్దగా అయితే పీల్చలేదండి. చాలా బాగా వచ్చాయి. చూసారు కదండీ! చాలా సింపుల్ అండ్ సాఫ్ట్, టేస్టీగా ఉండే మసాలా పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అలానే లైక్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌కైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే ఫాలో చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.